నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మన ఇద్దరం అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం మేడం. సో మీరైతే మనీ మేనిఫెస్టేషన్ గురించి రకరకాల టెక్నిక్స్ అయితే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి 2026 దగ్గరలో ఉన్నాం మనం. సో రకరకాల ప్లానింగ్స్ అయితే అందరూ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్లో మనం ఇట్లాగా సక్సెస్ అవ్వాలి, అట్లా సక్సెస్ అవ్వాలి, సో మనీని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, ఇట్లా రకరకాల ప్లానింగ్స్లో భాగంగా మీరు ఏమి సజెస్ట్ చేస్తారు? వాళ్ళ గోల్స్ని అచీవ్ అవ్వాలి అంటే ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటారు? అట్లనే మనీని మేనిఫెస్ట్ చేసుకోవటానికి, అట్రాక్ట్ చేసుకోవటానికి ఏమైనా టిప్స్ చెప్తారా? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు 2026 వస్తుంది త్వరలోనే. మనం ఒక స్ట్రాటజీని మనం ఇప్పటి నుంచే ఫాలో అవుతే 2026ని మనము ఇంకా సరదాగా, అంటే 2025లో మనం ఏమి అనుకున్నామో అది సాధించలేకపోయామే అనే నిరాశ పడకుండా 2026లో వాటిని ఎలా సాధించాలి అనే ఒక దృక్పథంలోకి తీసుకెళ్దాము. అయితే మన ప్రేక్షకుల కోసము 6 గోల్స్ అని పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకే 6 గోల్ ఉంది అనుకోండి. ఎప్పుడైనా గోల్స్ని ఒక టాపిక్ కింద మనం తీసుకొని ఎక్కడ ఫోకస్ పెడతామో, మన ధ్యాస ఎక్కడ ఉంటుందో అక్కడే మన గోల్స్ అనేవి కూడా అచీవ్ అయ్యి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే ఎనర్జీ ఎట్లా అంటే ఫోకస్ మనం ఎక్కడ పెడతామో అక్కడే ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది, వైబ్రేషన్ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది మొదలవుతుంది. అయితే ఈ 6 గోల్స్ ఎలా ఉండాలి అంటే, పర్సనల్గా హెల్త్ గోల్ అనేది పెట్టుకోవచ్చు. హెల్త్ ఇలా ఉండాలి అని ఒక దృక్పథాన్ని మనం, అంటే ఒక కరెక్ట్ క్లారిటీ అనేది నాకు ఉండాలి. హెల్త్ ఇప్పుడు నాకు ఇంత ఐడియల్ వెయిట్ ఉండాలి అనుకుంటున్నాను అని ఒక 1 గోల్, అన్నిట్లో ఒక 1 గోల్ అని పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి బిజినెస్ ఆర్ కెరియర్ గోల్. కెరియర్లో నేను ఎలాంటి కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా బిజినెస్లో కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానా, వీటి గురించి. ఇంకొకటి వెల్త్ గోల్. ఇప్పుడు ఈ మంత్ ఇన్కమ్ ఎంత ఉంది, నాకు నెక్స్ట్ జనవరి లేదా మార్చ్ లోపల నా ఇన్కమ్ ఎంత అవ్వాలి, లేదా ఆ డిసెంబర్ 2026 లోపల నా ఇన్కమ్ ఎంత ఉండాలనుకుంటున్నాను, లేదా నేను 2 చేయాలనుకుంటున్నాను, బిజినెస్ ప్లస్ జాబ్ 2 చేయాలనుకుంటున్నానా, లేదా ప్రమోషన్ తెచ్చుకోవాలనుకుంటున్నానా. ఇలాంటి ఒక క్వశ్చన్స్ని నన్ను నేను అడిగి దానిని గోల్గా సెట్ చేసుకోవాలి. 4th గోల్ ఏంటి అంటే, మనం మన గోల్స్లో రిలేషన్షిప్కి కూడా, అంటే మన ఫ్యామిలీతో మనం ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము, అంటే రోజు ఒక 1 అవర్ స్పెండ్ చేయాలనుకుంటున్నామా, లేదా ఎక్కడికన్నా ట్రావెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నామా, పిల్లలు స్కూల్ హాలిడేస్ ఉంటాయి అప్పుడు ఏమన్నా సమ్మర్ వెకేషన్లో వెళ్ళాలా, లేదా అందరం కలిసి మా ఊరు వెళ్ళాలా, ఇలాంటి ఒక గోల్ని కూడా, అంటే క్వాలిటీ టైంని నా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తాను అనే దాన్ని కూడా మనకు యాడ్ చేసుకోవాలి. సో ఇలా మన గోల్స్ని, మన ఎనర్జీని ఫస్ట్ రాయడం ఇంపార్టెంట్ స్వప్న. ఏదైనా మనం అనుకున్నాము అంటే అది రాసి పెట్టడం, అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. అందుకే ఇంతవరకు చాలా మంది డైరీస్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికాళ్ళకి మొబైల్స్, ఐపాడ్స్ ఇవి వచ్చేసే వాటికి ఎవరు రిటర్న్ వర్క్ అయితే చేయట్లేదు. కానీ అదే కరెక్ట్. అసలు అంటే ఎన్ని బుక్స్ ఉంటాయో మా ఇంట్లో. అసలు నా బుక్స్ ఎలా ఉంటాయంటే అన్నిటికీ ఒక బుక్ ఉంటుంది. మా ఇల్లు ఒక లైబ్రరీలా ఉంటుంది. ఎవరైనా వస్తే అంటారు నీ రూమ్ లైబ్రరీ, అందుకే మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది. అంటే అంతగా అర్థమైపోయింది అనమాట. ఓహో, మనం రాస్తేనే ఏదైనా మనకు మేనిఫెస్ట్ అవుతుంది అనేసి. సో ఏదైనా రాయాల్సిందే. నేనైతే ఈ 6 గోల్స్ కి ఒక్కొక్క బుక్ ప్రత్యేకంగా పెట్టుకుంటాను అన్నిటికీ. అంటే ఇయర్ ప్లానింగ్ కా మ్యామ్, లేకపోతే కంప్లీట్ లైఫ్ ప్లానింగ్ కి ప్లస్ రోజు ఉన్న ప్లానింగ్ కి, మళ్ళీ తర్వాత మంత్లీ ప్లానింగ్ కి, ఇలా బుక్స్. అండ్ ఇది మీరు చేస్తున్న కొద్దీ మీకు తెలిసిపోతుంది అనమాట, ఓహో రాస్తే వచ్చేస్తుందా అని. దెర్ ఇస్ నో టైం గ్యాప్. అంటే టైం పెట్టట్లేదు నేను, ఎలా అవుతుందనే దాని మీద కూడా దృష్టి లేదు, నేనేం కావాలి అనేది మాత్రం రాస్తాను. సో అక్కడ నడిచిపోతుంది అనమాట. మనం రాసినంత మాత్రాన ఏమవుతుందంటారు? రాసేటప్పుడు మనలోని ఆ వైబ్రేషన్ ఉంటుందా. ఇప్పుడు మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చాను, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది?
హ్యాపీగా ఫీల్ అవుతాము. అదే ఆటోమేటిక్గా అడగకుండా 5 లక్షలు వస్తే ఎవరు కాదంటారు. అదే విధంగా Okay. నేను ఒక కార్ కావాలనుకుని రాసుకుంటున్నాను. రాసేటప్పుడు నా భావన ఎలా ఉంటుంది, నేను ఎంత హ్యాపీగా ఉన్నప్పుడే రాస్తాను కదా, నేను కామ్గా ఉన్నప్పుడే రాస్తాను కదా, కూర్చుని ఉంటాను, మళ్ళీ తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటాను, వేరే ఫోకస్ ఏది ఉండదు. రాసేటప్పుడు మెయిన్ ఏంటంటే నా ఫోకస్ రాయడం మీద ఉంటుంది, నా దృష్టి ఏమో బుక్ మీద ఉంటుంది, నేను ఏం రాస్తున్నానో దాని మీద కూడా నా వైబ్రేషన్స్ అనేవి పడతాయి. సో ఇవన్నీ సబ్కాన్షియస్గా ఆటోమేటిక్గా అది రికార్డ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ గోల్స్ రాసేటప్పుడు మనం రిలేషన్షిప్ గోల్స్ తర్వాత మనకు ఒక చారిటీ ఆర్ స్పిరిచువల్ గోల్స్ అనేది కూడా ఉండాలి. స్పిరిచువల్గా ఏం గోల్స్ అంటే ఎవరికన్నా మనము సొసైటీకి ఏమిద్దాము అనే దృక్పథాన్ని కూడా మనం మన గోల్స్లో యాడ్ చేసుకోవాలి. మేబీ ఎక్కడన్నా స్కూల్స్లో వెళ్ళి. కానీ ఇట్లా అన్నప్పుడు చాలా మంది ఏమంటారంటే మాకే ఇక్కడ ఏమీ లేదు, ఇంకా మేము చారిటీ ఎక్కడ ఇస్తాం అన్నట్లు ఫీల్ అవుతా ఉంటారు. కానీ ఫస్ట్ అసలు మన గోల్స్ని అచీవ్ చేసుకోవాలన్నా ఏదైనా అన్ని మనీకి రిలేట్ అయ్యే ఉంటున్నాయి కదా మ్యామ్. సో ఈ ఇయర్ మొత్తం మనకి 2026 మొత్తం బాగుండాలి అంటే మనీని మేనిఫెస్ట్ చేసుకునే టెక్నిక్స్ ఒకటి చెప్తారా? షూర్. 2026 అసలు అంటే ప్రెడిక్షన్లో వచ్చింది ఏంటి, అబండెన్స్ ఇయర్. ఓకే. అందరికీ ప్రాస్పెరిటీ అనేది దక్కుతుంది. అది అసలంటే 2026లో ఉన్నంత అబండెన్స్ ఎప్పుడూ రాలేదంట, అంతగా ఉంది. ఓకే. అష్టైశ్వర్యాలు వచ్చే ఇయర్ 2026. అంటే ఇలా ఎన్ని ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నాం అంటారు? అంటే ఆల్మోస్ట్ మనము అప్పుడు గుర్తుందా 1999లో మనం 2000కి రావడానికి Y2K అని పెట్టారు కదా. అవును. అదే విధంగా ఇప్పుడు AI వస్తుంది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి 2026 ఇస్ అ మేజర్ ఇయర్ అని ప్రిడిక్షన్ లో ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అబండెన్స్. దాదాపు ఎవరికి ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది అంటారా? అదే దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అంటే మనకు ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము ఎలా సద్వినియోగపరుచుకుంటాము ఇయర్ని అనేది మీరే ఆలోచించండి. ఇప్పుడు డిసెంబర్ అయ్యే కొద్దీ మనలో కొన్ని ఎనర్జీస్ అనేది చాలా యాక్టివ్ అయ్యాయి. ఇప్పట్లో మీరు ఆలోచిస్తే కొంచెం యాక్టివ్నెస్ అనేది వచ్చింది అందరిలో. అది ఏంటి అంటే 2026కి అది ఒక మెట్టు ఎక్కుతున్నామనే ఒక ఎనర్జీ వచ్చింది. కాబట్టి దాన్ని మనం ఎలా ఎన్కాష్ చేసుకుందాం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి పర్సనల్ హ్యాపీనెస్ గోల్స్. ఇది ఎలా అంటే నాకేం కావాలి అనే దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనము బుక్స్ చదువుకోవాలనుకుంటున్నామా, లేదా నీకు ఇష్టమైన హ్యాబిట్ని ఒకటి మనము దాన్ని ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేయడానికి చూడాలి. సో ఇలాంటి గోల్స్ని మనం సెట్ చేయాలి. సో మెయిన్ స్వప్న గోల్ సెట్ చేయడం వరకు చేస్తాము, జనవరి వరకు చాలా చురుకుదనంగా ఉంటాము. అందరూ అంతే, చాలా మీరు అన్నట్లు ఇప్పుడు పేపర్ వర్క్ ఓకే మీరు చెప్పారు కదా అని అందరూ అయితే గోల్స్ అయితే సెట్ చేసుకుని రాసేసుకుంటారు. కానీ తర్వాత దాన్ని ఫాలో అవ్వాలనే పాటికి వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫాలో అవ్వడము చాలా చాలా ఈజీ అసలంటే. ఎలా అంటే నేను అన్నాను కదా, ఒక బుక్లో రాసుకుంటున్నాం కదా, ఈ బుక్ని మనము రోజు లేదా వీక్లీ వన్స్ అన్నా అట్లీస్ట్ చదవాలి. అట్లీస్ట్ చదివేటప్పుడు మనకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. అంటే ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అసలంటే, రాసామంటే ఆల్మోస్ట్ ఏదో విధంగా అయిపోయి ఉంటుంది. అదొకటి, దట్ ఈస్ లైక్ అ మ్యాజిక్. ఆ తర్వాత దీన్ని మనము ఒక విజన్ బోర్డ్ కింద మనము సృష్టించాలి. అంటే ఈ గోల్స్ని మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. కావాలంటే మనము లేవగానే చూడగలగాలి ఆ బోర్డ్ని. ఆ బోర్డ్లో ఈ గోల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నప్పుడు మనకు ఆ ఫోకస్ అనేది వెళ్తుంది. సబ్కాన్షియస్లీ అది రికమెండేషన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ పడుకోదు కాబట్టి 24 hours పని చేస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి అలా క్యాజువల్గా అనుకున్నా కదా అన్నారనుకోండి, సబ్కాన్షియస్ మైండ్ దానికోసం అనేది పని చేస్తూ ఉంటుంది. అది ఎలాగో అలా అయిపోతుంది. సో అందుకే విజన్ బోర్డ్ మీద చాలా ప్రామినెన్స్ అనేది ఉంటుంది. సో ఈ గోల్స్ అన్నిటినీ వన్ గోల్, అన్ని 6 గోల్స్ ఉంటాయి కదా, ఈ 6 గోల్స్ని విజన్ బోర్డ్లో పెట్టండి. విజన్ బోర్డ్లో పెట్టిన తర్వాత దెన్ యూ సీ హౌ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. ఓకే మ్యామ్. సో ఈ వీడియోలో అయితే మనం 2026లో మనం చేయాల్సిన చేంజెస్ ఏంటి, మన గోల్స్ని అచీవ్ చేయటానికి పేపర్ వర్క్ ఎలా చేయాలో మీరు చెప్పారు. నెక్స్ట్ వీడియోలో మనీ మేనిఫెస్టేషన్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందామండి. సో తప్పకుండా స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.